శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ చాగంటివారి శ్రీమద్ రామాయణ ప్రవచనము కిష్కింధకాండ సుగ్రీవ సమాగమము 5వ భాగము. రాముని శక్తి ఏమిటో తెలుసుకున్న సుగ్రీవుడు వెంటనే వచ్చి రామచంద్రమూర్తి పాదములకు తన శిరస్సు తగిలేటట్లుగా పాదముల మీద పడి నమస్కరించాడు. అప్పుడు సుగ్రీవుడు పెట్టుకున్న కిరీటము రాముడి పాదాలకు తగిలింది. మెడలో వేసుకున్న పెద్ద పెద్ద హారాలు భూమికి తగిలాయి. అప్పుడు సుగ్రీవుడు అంజలి ఘటించి, రామా, నీ బాణానికి ఉన్న వేగం ఇంద్రుని బాణానికి కూడా లేదు. నేను ఏమో అనుకున్నాను. నువ్వు బాణాన్ని పట్టుకుంటే ఇంద్రుని శిరస్సు కూడా దొర్లి క్రింద పడిపోతుంది. నీ బాణానికి ఉన్న వేగం సామాన్యమైనది కాదు. ఇప్పుడు వాలి వద్దకు వెళదామన్నాడు. ఇప్పుడు సుగ్రీవునికి రాముడు వాలిని సంహరించగలడనే ధైర్యం వచ్చింది. వారందరూ వాలి ఉన్న చోటికి బయలుదేరారు. వాలి దగ్గరికి వెళ్ళడంలో సుగ్రీవుడు మొదటిసారి వెళ్ళడానికి, రెండవసారి వెళ్ళడానికి మహర్షి ఒక తేడా చెబుతాడు. ఈ తేడాను మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ విజయం ఉంటుందో, ఎక్కడ అపజయం ఉంటుందో, ఎక్కడ వైక్లభ్యం ఉంటుందో, ఎక్కడ స్థిరముగా నిలబడడం ఉంటుందో, ఎక్కడ బుద్ధియందు పతనం ఉంటుందో, ఎక్కడ బుద్ధియందు స్థిరత్వం ఉంటుందో మహర్షి అందమైన కథారూపంలో కావ్య భాషలో చెబుతాడు. మీరు అందులోంచి పడే అమృతపు చుక్కలను మీ దోసిటితో పట్టి త్రాగుతూ ఉండాలి. మీ జీవితమును దిద్దుకుంటూ ఉండాలి. ఇప్పుడు వారు బయలుదేరారు. ముందు సుగ్రీవుడు వెడుతున్నాడు. ఆ వెనక రామలక్ష్మణులు సుగ్రీవుని మంత్రులు వెడుతున్నారు. కిష్కింధా పట్టణంలోకి ముందు సుగ్రీవుడు వెళ్ళిపోయాడు. మిగిలిన వాళ్ళందరూ పైకి కనబడకుండా అడ్డగించి ఆచ్ఛాదించగలిగిన దట్టమైన చెట్ల వెనక దాగి ఉన్నారు. కాబట్టి రాముడు నిష్పక్షపాతంగా ఋషి మాటలలో చెప్పాలంటే చెట్ల చాటునే ఉన్నాడు. రాముడు ప్రకటంగా బయటకు రాలేదు. గబాలన వాలి బయటకు వచ్చి చూస్తే రాముడు కనపడడు. సుగ్రీవుడు పట్టణంలో ప్రవేశించి పెద్ద కేకలు రంకెలు వేశాడు. వాలిని రమ్మన్నాడు. యుద్ధం చేస్తానన్నాడు. ఈ మాటలు విని వాలి ఆశ్చర్యపోయాడు. అసలు నా పేరు చెబితేనే భయపడి ఎప్పుడూ ఋష్యమూక పర్వతం మీద, మలయ పర్వతం మీద కూర్చుంటాడు కదా, వీడికి ఈ వేళ ఏమి ధైర్యం వచ్చి నన్ను పిలుస్తున్నాడు యుద్ధానికి అనుకున్నాడు. అనుకుని మదోన్మత్తుడై గబగబా బయటకు వచ్చాడు. ఎప్పుడూ తార ఒక మాట అడుగుతూ ఉండేది. సుగ్రీవుడు నీ తమ్ముడయ్యా, వానిని చంపకు అనేది. నిజంగా వాలి కానీ గట్టిగా పిడికిలి బిగించి గుద్దితే సుగ్రీవుడు చచ్చిపోతాడు. ఎందుకంటే వాలికి 2 బలాలున్నాయి, దుందుభి, మాయావి. అంతటి వాళ్ళు వాలి ముందు నిలబడలేకపోయారు. తోడబుట్టిన వాడిని చంపకు, కొట్టి వదిలేయి, పారిపోతాడని తార అంటూ ఉండేది. అందుకని వాలి సుగ్రీవుడిని కొట్టి వదిలేస్తూ ఉంటాడు. బయటకు వచ్చి వాలి తన పిడికిలిని బిగించి, ఏరా బుద్ధిహీనుడా, మళ్ళీ వచ్చావు, నా ప్రతాపం ఏమిటో చూద్దుగానిరా అని ఒక్క పిడికిటితో శిరస్సు మీద పొడిచాడు. ఆ దెబ్బ తినేసరికి సుగ్రీవుని నవరంధ్రములలోంచి నెత్తురు ఏరులాగా కారిపోయింది. ఆ దెబ్బకు నేల మీద పడిపోయి మరలా లేచి వాలిని పిడిగుద్దులు గుద్దాడు. ఇలా వాలి సుగ్రీవులిద్దరూ మోచేతులతోనూ పాదాలతోనూ కొట్టుకుంటున్నారు, శిరస్సులతో కుమ్ముకుంటున్నారు. రాముడు వీరిద్దరిని చూస్తూనే ఉన్నాడు. బాణం తీసి వాలిని కొట్టాలి కానీ అలా చేయడం లేదు. సుగ్రీవుడు అటు ఇటు చూశాడు కానీ రాముడు కనిపించలేదు. వాలికి కనపడని వ్యక్తి సుగ్రీవునికి ఎలా కనబడతాడు? ఈ విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. వాలి దెబ్బలకి తట్టుకోలేక సుగ్రీవుడు పరుగున ఋష్యమూక పర్వతం మీదకు పారిపోయాడు. విజయగర్వంతో వాలి తిరిగి అంతఃపురంలోకి వెళ్ళిపోయాడు. దెబ్బలు తిన్న సుగ్రీవుడు నెత్తురు ఓడుతుండగా ఆయాసపడుతూ ఋష్యమూక పర్వత శిఖరం మీద ఏడుస్తూ కూర్చున్నాడు. ఇంతలో లక్ష్మణునితో కలిసి రాముడు వచ్చాడు. అప్పుడు సుగ్రీవుడు, రామా, నువ్వు వాలిని చంపుతానని ప్రతిజ్ఞ చేస్తేనే కదా నేను వాలితో యుద్ధానికి వెళ్ళాను. నీవు వాలిని చంపనని ఒక మాట చెప్పి ఉంటే నేను యుద్ధానికి వెళ్ళి ఉండేవాడిని కాను. అనవసరంగా వెళ్ళి వాలిని పిలుస్తానా? నన్ను ఎందుకు ఇలా కొట్టించావు అని అడిగాడు. రాముడి దగ్గర ఉన్న గొప్పతనం ఏమిటంటే ఆయనేమీ వైక్లభ్యం పొందడు. ఆయన ఎలా ఉన్నాడో అలాగే నిలబడ్డాడు. కదలని వ్యక్తిత్వం, చెక్కుచెదరని వ్యక్తిత్వం అంటే ఎలా ఉంటుందో అటువంటి వ్యక్తిలోంచి వచ్చే నిర్ణయాలు ఎలా ఉంటాయో మీరు ఆలోచించాలి. పరిస్థితుల వ్యగ్రతకు లొంగిపోయే మనస్సులోంచి ఉత్తమ నిర్ణయములు రావు. స్వస్థితి నుంచి విడిపడకుండా సాక్షి మాత్రముగా విషయములను చూసి దానిలోంచి విషయమును నిర్ణయం చేయగలిగి ఎవరు ఉంటాడో వాడు గొప్ప నిర్ణయములను చేయగలడు. అందుకే రాముడు ఒక గొప్ప ధార్మికుడు, రాముడు ఒక గొప్ప తండ్రి, రాముడు ఒక గొప్ప సోదరుడు, రాముడు ఒక గొప్ప శిష్యుడు, రాముడు ఒక గొప్ప భర్త, రాముడు ఒక గొప్ప పరిపాలకుడు. సాధారణంగా ఒకరు ఒక గొప్ప భర్త అవ్వచ్చు, ఒక గొప్ప పరిపాలకుడు కాలేకపోవచ్చు, ఒకడు ఒక గొప్ప పరాక్రమవంతుడు కావచ్చు, కానీ ఒక గొప్ప శిష్యుడు కాలేకపోవచ్చు. కానీ రాముడు అన్నీ. ఎందుచేతనంటే తాను ఎవరి ముందు నిలబడ్డా ఎలా నిలబడాలో అలా నిలబడతాడు. మీకు రాముడి పాత్ర జీవితంను నేర్పుతుంది. రాముడు ఎక్కడ నిలబడ్డాడో, ఏ కారణం చేత అప్పుడు బాణం వెయ్యలేదో ఆ మాట
అవతలి వారికి యథార్థమే అని నమ్మగలిగేలా చెప్పగల సామర్థ్యం ఉన్నవాడు రాముడు అనే విషయమును మహర్షి ఎంత అందంగా ఆవిష్కరిస్తారో చూడండి. వాల్మీకి మహర్షి రాముని ప్రవర్తన చేత ఈ మాట చెబుతూ ఉంటాడు. దానిని మనం అర్థం చేసుకోవాలి. నడవండి అంటే ఇలా ఉండాలి అని మనం గ్రహించుకోవాలి. రాముడిలో ఎన్నడూ తొట్టుపాటు ఉండదు. అప్పుడు రాముడు, సుగ్రీవా, నేను గతంలో ఎన్నడూ వాలిని చూడలేదు. నువ్వు వాలితో యుద్ధం చేస్తున్నప్పుడు వాలి మీద బాణం వేద్దామని వచ్చాను. తీరా నువ్వు పిలిచిన తర్వాత వాలి బయటకు వచ్చాడు. నువ్వు వాలి ప్రతి విషయంలో ఒక్కలా ఉండడం చూసి నేను విస్మయం చెందాను. మీ ఇద్దరూ దెబ్బలాడుకుంటుంటే అశ్విని దేవతలు దెబ్బలాడుకుంటున్నట్లు ఉంది. మీలో ఎవరు వాలి ఎవరు సుగ్రీవుడో నాకు తెలియదు. కంఠస్వరంలో మార్పు ఉంటుందేమోనని చూశాను. కంఠంతో గుర్తుపడదామనుకున్నాను. కానీ ఇద్దరూ ఒకేలా అరుస్తున్నారు, ఇద్దరూ ఒకేలా పరిగెడుతున్నారు, ఇద్దరూ ఒకేలా అలంకారం చేసుకున్నారు. నేను బాణప్రయోగం చేస్తే అది తగిలినవాడు ఇక ఇహలోకమందు ఉండడు. అది పొరపాటున నీకు తగిలినట్లయితే నువ్వు నేను కూడా ఉండము. అగ్నిసాక్షిగా నేను నీతో స్నేహం చేసుకున్నాను. నా బాణంతో నువ్వు మరణిస్తే మిత్రఘాతకుడిని కనుక నేను కూడా అగ్నిహోత్రంలోకి దూకి ప్రాణం వదిలిపెట్టేసేయాలి. అప్పుడు మన రెండు వంశములు నశించిపోతాయి. ధర్మాత్ముడిని తొందరపాటుతో చంపిన పాపం నాకు అంటుకుంటుంది. నేను ప్రయోగించే బాణం మూలఘాతి, దీనికి తిరుగు ఉండదు. అందుకని సుగ్రీవా, నేను ఈ బాణప్రయోగం చెయ్యలేదు. నన్ను నమ్ము. ఇప్పుడు నేను బాణం వేయడంలో ఎక్కడైనా పొరపాటు ఉన్నదని నీవు చెప్పగలవా? దానికి సుగ్రీవుడు ఏమీ మాట్లాడలేకపోయాడు. అప్పుడు మరలా రాముడు అన్నాడు, సుగ్రీవా, నువ్వు ఒక పని చెయ్యి. నిన్ను వాలికన్నా వేరుగా గుర్తుపట్టాలంటే ఒక పని చెయ్యాలి. లక్ష్మణ, అదిగో అక్కడ గజపుష్పలత ఒకటి పాగుతోంది. ఆ లత పెద్ద పెద్ద పువ్వులు పూసి ఉంది. దానిని పీకి సుగ్రీవుడి మెడలో కట్టు. అలా కడితే పెద్ద పెద్ద పువ్వులచే విరాజితుడే సుగ్రీవుడు ఉంటాడు. అటువంటి మాల లేనివాడై వాలి ఉంటాడు. అప్పుడు నేను వాలిని నిగ్రహించగలను. సుగ్రీవ, ఆ మాల వేసుకుని ఇప్పుడు నువ్వు యుద్ధానికి బయలుదేరన్నాడు. వెంటనే సుగ్రీవుడు రాముడు చెప్పిన విధంగా గజపుష్పమాలను ధరించి బయలుదేరిపోయాడు. ఇప్పుడు వాలి నిహతుడవుతాడు. నేను ఫలానా కారణం చేత బాణప్రయోగం చెయ్యలేదు అని రాముడు మాట పరమ యథార్థం. అంత యథార్థంలో మనం తెలుసుకోవాల్సిన పరమరహస్యం ఒకటి ఉంది. భగవంతుని యందు నమ్మికకు భగవంతుని శరణాగతి చేయడానికి ఒక తేడా ఉంది. సుగ్రీవుడి దగ్గర ఉపాసనలో ఒక తేడా ఉంది. తాను వాలిని సంహరిస్తానని రాముడు ప్రతిజ్ఞ చేశాడు. కానీ దానిని సుగ్రీవుడు నమ్మలేదు. రామునికి ఎన్నో పరీక్షలు పెట్టాడు. రాముడు అన్ని పరీక్షలకు నిలబడితే అప్పుడు నమ్మాడు. కిష్కింధకాండ ఉపాసనా రహస్యాన్ని చెబుతుంది. కిష్కింధకాండలోని ప్రతిఘట్టము మన జీవితాలను మారుస్తుంది. రెండవ మారు వాలి మీదకి వెడుతున్న సుగ్రీవునికి రామునిపై పూర్తి విశ్వాసం ఉంది. ఈ విశ్వాసంతో ముందుకు నడిచి వెడుతున్నాడు. వెనకాల రామచంద్రమూర్తి వెడుతున్నాడు. గతంలో కూడా వీరు ఇలానే వెళ్ళారు. కానీ అప్పుడు చెప్పని విషయాలను ఇప్పుడు వాల్మీకి ఆవిష్కరించాడు. వారలా నడిచి వెళ్ళిపోతుంటే గొప్ప గొప్ప లోయలు కనబడుతున్నాయి, నదులు కనబడుతున్నాయి, పర్వతాలు కనబడుతున్నాయి, పుష్పించిన చెట్లు కనబడుతున్నాయి, తోటలు కనబడుతున్నాయి. వారన్నీ చూస్తూ వెళ్ళిపోతున్నారు. అలా వెళ్తూ ఉండగా పక్క నుంచి అవ్యక్తమైన అక్షర సముదాయం చేత గంధర్వగానం వంటి గానం ఒకటి వినపడింది. ఆ గానంలోని అక్షరములను మనం నిర్ణయించలేము. అది విన్నంత మాత్రం చేత మనస్సుకి ఆనందం కలుగుతోంది. అక్కడ ఉన్న చెట్లపైకి పావురాల రంగులో పొగలు చుట్టుకుని ఉన్నాయి. ఇది చూసి రామచంద్రమూర్తి వెంటనే సుగ్రీవుణ్ణి, సుగ్రీవా, ఈ వనం ఏమిటి అని అడిగాడు. సుగ్రీవుడు ఆగకుండా నడుస్తూ ఆ వనాన్ని గురించి చెప్పడం ప్రారంభించాడు. రామా, ఇక్కడ సప్తజనులు అనే 7 ఋషులు ఉండేవారు. వాళ్ళు చెట్లకు తలలు క్రిందకు కాళ్ళు పైకి పెట్టి తపస్సు చేసేవారు. వారు 700 సంవత్సరములు అలా తపస్సు చేశారు. వాళ్ళకి 3 అగ్నిహోత్రాలు ఉండేవి. ప్రతి 7 రాత్రులకు వారు వాయుభక్షకులుగా గాలి తింటూ ఉండేవారు. వారి తపస్సుకు ఇంద్రుడు ఆశ్చర్యపోయాడు. సశరీరంగా వారిని స్వర్గలోకాన్ని తీసుకువెళ్ళాడు. రామా, ఆ తపశ్శక్తి ఇప్పటికీ ఉంది. అందుచేత ఇప్పటికీ క్రూరముఖం ఈ వనంలోకి వెళ్ళదు. వెడితే ఇంకా తిరిగి రాదు. క్రూరమృగం ఈ వనంలో ప్రవేశిస్తే ఈ వన ప్రభావం చేత దానిలో ఉండే క్రూర స్వభావం మారిపోతుంది. అది కూడా అక్కడ కూర్చుని తపస్సు ప్రారంభిస్తుంది. అందుచేత అది ఇక వెనక్కి తిరిగి రాదు. వారు ఆనాడు చేసిన అగ్నిహోత్ర ధూమం ఈనాటికి ఇక్కడ అలా ఉంది. ఇది రామా ఈ వన చరిత్ర. నువ్వు లక్ష్మణునితో కలిసి ఈ వనానికి నమస్కారం చెయ్యమని చెప్పాడు. ఈ మాట ఇంతకు ముందుసారి వెళుతున్నప్పుడు చెప్పలేదు. ఈ మాటలు రాముడు విన్నాడు. ఈ సంఘటన బట్టి తపశ్శక్తి ప్రకృతిని శాసించగలదని తెలుస్తోంది. రాముడు లక్ష్మణునితో కలిసి అక్కడ నిలబడి ఒకసారి ఆ సప్తజనుల ఆశ్రమం వైపు తిరిగి నమస్కారం చేశాడు. నమస్కారం చేయగానే మనసులో గొప్ప ఉత్సాహం పుట్టింది.
మనం జీవితంలో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనలను రక్షించగలవాడెవరు? అటువంటప్పుడు మనం మహాత్ముల దర్శనం చేయాలి. అందుకే రఘువంశంలో ఉన్న వారందరూ సమస్య వస్తే వశిష్ఠాది మహర్షుల దర్శనం చేశారు. పూర్వం వెడుతున్నప్పుడు మనస్సునందు ఈ ఉత్సాహం లేదు. ఉపాసనలో వైక్లభ్యం వస్తే మహాత్ముల దర్శనం అవదు. ఈ ఆశ్రమ దర్శనం చేసి నమస్కారం చేయడం చేత వారు ఉత్సాహాన్ని పొందారు. వీటితో ఈ కథ సమాప్తం. రామజయం శ్రీరామజయం.